హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. నన్నైతే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే నేనైతే ముందుకు వెళ్ళగలుగుతాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ అయితే ఫ్రై చేస్తున్నానండి. కాలీఫ్లవర్ ఎలా చేస్తానో నా స్టైల్లో చూసేసేయండి. ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని అయితే కట్ చేసుకుందాం. కాలీఫ్లవర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. జాగ్రత్తగా కట్ చేయాలి, ఎందుకంటే అక్కడక్కడ పురుగులు ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటాయి. అందుకని జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. నాకైతే కాలీఫ్లవర్లు కట్ చేస్తుంటే ఒక పురుగు అయితే కనిపించిందండి. కాలీఫ్లవర్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. నాకైతే చిన్న పురుగు అయితే కనిపించింది. కొన్నిట్లో ఉంటాయండి, జాగ్రత్తగా కట్ చేసుకున్నారు. కట్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ అయితే పోసేసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత కొంచెం వేడయ్యాక కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసి వేడైన తర్వాత మనం కాలీఫ్లవర్ని అయితే కడిగేసి అందులో వేసేసుకోవాలండి. ఇంకా అవైతే కొంచెం ఒక 2 నిమిషాలు అయితే మరగనివ్వాలండి. ఎక్కువ ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి అవైతే పక్కన పెట్టేసుకోవాలండి. ఇంక ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలు అయితే వేయించుకోవాలి. దోరగా వేయించుకొని తర్వాత టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి, ఒక స్పూను. ఇంకా అవైతే దోరగా వేగాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇంకా అదే కడాయిలో 4 స్పూన్ల నూనె అయితే పోసుకోవాలండి. ఫ్రై కదా, కాలీఫ్లవర్ కొంచెం నూనె పడుతుందండి కొంచెం. ఇంకా పోపు గింజలు అయితే వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక ఆనియను, ఉల్లిగడ్డ అండి, దూరగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఇంకా అందులోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలండి, అల్లం పేస్ట్ వేయండి. నేనైతే కచ్చపెచ్చ దంచి కొంచెం పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలండి. ఇంకా తర్వాత వచ్చేసి మనం ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని అందులో వేసి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పక్కకు పెట్టుకున్న మిక్సీ జార్లో పల్లీలు, కొంచెం చింతపండు, ఒక 4-5 రెబ్బల ఎల్లిపాయలు పొట్టుతోనే వేసుకోవాలి. ఇప్పుడైతే మూత తీసేసుకొని టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి. మనం ఇందాక కచ్చపెచ్చగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తగా పట్టుకోకూడదు. తింటుంటే పలుకులు కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకోవాలండి. అప్పుడు గుమగుమలాడే వాసన బాగుంటుందండి. ఇంకా నా స్టైల్ ఇలా అయితే కాలీఫ్లవర్ని అయితే చేస్తానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి.